అయితే ఇక యోహాను గారు యేసుక్రీస్తుని ఎలా పరిచయం చేశారు ప్రేమ దేని వాళ్ళారా? ఒక మత్తయ్య గారేమో రాజుగా పరిచయం చేస్తే, మార్కు గారేమో ఒక పరిచారకుడిగా పరిచయం చేస్తే, లోకా గారేమో మనుష్య కుమారుడిగా పరిచయం చేస్తే, యోహాను గారు దైవ కుమారుడుగా, అంటే ఒక మనుష్య కుమారుడే దైవ కుమారుడు. ఈయన యందు మన విశ్వాసం ఉంచితే మనకు నిత్య జీవం ఉంటుందని నిరూపించిన ఏకైక శిష్యుడు యొక్క యోహాను గారు ఎలా పరిచయం చేశారండి యేసుక్రీస్తుని? ఈయన యొక్క అంటే ఒక నాణానికి రెండు ఉన్నట్టు, అంటే బొమ్మ గురుసు ఉంటుంది చూడండి, అదేవిధంగా యేసుక్రీస్తులోని మానవత్వాన్ని, యేసుక్రీస్తులోని దేవత్వాన్ని రెండిటిని పరిచయం చేస్తూ దేవత్వాన్ని హైలైట్ చేశారు. ఎవరండి? యొక్క యోహాను గారి ప్రేమ దేని వాళ్ళారు? అంటే ఈ యొక్క మానవ కుమారుణ్ణి దైవ కుమారుడిగా పరిచయం చేస్తూ ఈయన యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు నిత్య జీవం పొందుకుంటారో అని దృఢంగా నిరూపించారు ఈ యొక్క శిష్యుడైన యోహాను గారు.